నేటి సమాజంలో యువత లేదా ఒక స్త్రీ గాని పురుషుడు గాని తల్లిదండ్రులకి ఇచ్చే విలువ ఎంతో నైతికంగా దిగజారిపోయింది. తల్లిదండ్రులని మాటలు చాలా ప్రేమిస్తున్నారు. చేతలకు వచ్చేసరికి ఏ తల్లిదండ్రులను కూడా ఏ వ్యక్తి ప్రేమించలేదు. తన స్వార్థం కోసం, తన బ్రతుకు కోసం, తన కుటుంబం కోసం తాపత్రయపడే కార్యక్రమంలో తల్లిదండ్రులను విస్మరిస్తున్నాడు. ఆ విస్మరించడం ఎంతవరకు ఉందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. తను ఉద్యోగం చేయడానికి తాపత్రయపడి కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రులను చూడడానికి ఏ ఒక రోజు కూడా, ఏ క్షణం కూడా వెచ్చించడానికి ఇష్టపడలేదు. బ్రతుకు వేటలో తను ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆలోచన మాత్రం ఆ జ్ఞానం నశించిపోతుంది. మానవత్వం ఉన్నదే చచ్చిపోతుంది. ఎందుకు గతంలో కన్నా ఈ రోజు తల్లిదండ్రులకి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది అని అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ కామెంట్స్ లో చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు విలువ ఉన్నవాడు ఈ ప్రపంచంలో దేనికి విలువ ఇచ్చినా ఆడు నీతి మాలిన వాడి కిందే లెక్క. చాలా మంది మాటల్లో మాత్రం తల్లిదండ్రులు చాలా విలువిస్తున్నట్టు మాట్లాడారు. పెద్ద పెద్ద వేదికలకి ప్రసంగాలు చేస్తారు. కానీ తల్లిదండ్రులకు వచ్చేసరికి మాత్రం అస్సలు విలువరు, టైం కూడా కేటాయించరు. కొందరు దరిద్రులైతే తల్లిదండ్రులని ఇంట్లోంచి కూడా తగిలడం మనం ఎన్నో చూసాం. ఒక వార్త తన 80 ఏళ్ల తల్లిని శ్మశానంలో వదిలేశారు కొడుకులని. మరొక వార్త కూతుర్లు కూడా తల్లిదండ్రులని ఇంట్లోంచి బయటకు గెంటేశారని. ఏం కర్మరా బాబు, నువ్వు కూడా కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు అవుతావన్న సంగతి కూడా మర్చిపోయి ఇంత నీతి మాలినతనంగా ప్రవర్తించే వ్యక్తులను ఏమనాలి? వీళ్ళు మనుషులే కారు. తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి కొన్ని లక్షలు వేల కోట్లు సంపాదించుకున్న వాడు నిజ దరిద్రుడి కన్నా ఘోరాతి ఘోరమైన వాడి కిందే అనిపిస్తుంది. ఈ ప్రస్తుత సమాజంలో మాత్రం తల్లిదండ్రులకి విలువ ఇచ్చేవాడు తగ్గిపోయారు. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే నశించడం మొదలెట్టాయో అప్పుడే తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా బామ్మ, అవ్వల, తాతల ముచ్చట్లు వినే మురిపాలు చిన్నపిల్లలకు అసలు కలగటంలే లేదు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు కేవలం మరబొమ్మలుగా మారిపోయి సెల్ ఫోన్లకు ఎడిట్ అయిపోయిన చిన్నపిల్లలు మాత్రమే మనం చూస్తున్నాం. ఇది నేటి సమాజ దుస్థితి. అవునంటారా కాదంటారా చెప్పండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నలన్నీ మీ కొరకే. ఇంకా చెప్పాలంటే ఏ తల్లిదండ్రి అయినా సరే తన పిల్లల్ని అమితంగా ప్రేమిస్తారు. కానీ పిల్లలు తమ పిల్లలు ప్రేమిస్తారు తప్ప తమ పిల్లల్లో 10వ వంతు కూడా తల్లిదండ్రులు ప్రేమించడానికి ఇష్టపడరు. ఇది నేటి సమాజం. గతంలో తల్లిదండ్రులు ఎంతో గౌరవించారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మత్తులకు బానిసలై, ధన సంపాదనకు బానిసలై, వ్యవస్థలోని కొన్ని వ్యసనాలకు బానిసలై బ్రతుకుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులనే పట్టించుకొని ఈ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అన్న సంగతి మనందరూ గ్రహించాలి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు తల్లిదండ్రులు గౌరవించకపోతే మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అస్సలు గౌరవించరు. ఎంతో ప్రేమగా మన తల్లిదండ్రులు మనం పెంచితే మనం వాళ్ళకి ఏమి ఇచ్చాం? ఒంటరితనం, బాధని ఇచ్చాం. మనం కూడా అదే వస్తది కదా. బ్యాంకులో డబ్బు వేస్తే వడ్డీతో సహా వస్తది. అదే విధంగా మీరు కూడా రెడీ అయిపోవాలి. మీ తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు మీకు కూడా వడ్డీతో సహా అటువంటి ఒంటరితనమే వచ్చి తీరుతుంది. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. కనుక ఇకనైనా మారండి. తల్లిదండ్రులను హక్కును చేర్చుకోండి. ఇప్పుడు వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఊరికొకటి ఉండే వృద్ధాశ్రమం ఈ రోజు వీధికొకటిగా వెలుస్తుంది. దానికి కారణం ఒంటరైనటువంటి తల్లిదండ్రులే. ప్రభుత్వాలు కూడా ఈ మధ్య కాలంలో చక్కగానే స్పందించి తల్లిదండ్రులను అగౌరవపరిచే పిల్లలకి చక్కటి పనిష్మెంట్ విధిస్తుంది. అదే విధంగా మన చట్టాలు కూడా తల్లిదండ్రులు విస్మరిస్తే వాళ్ళు ఇచ్చిన ఆస్తి పొందే హక్కు లేదని కొన్ని సందర్భాల్లో తీర్పులు కూడా వెలువరించడం మనం అందరం చూసాం. కనుక పిల్లలారా, బహుపరాక్, ఈ రోజు ఈ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే అగౌరవపరుస్తున్నావో అది నీకు రేపు వడ్డీతో సహా వస్తుంది. కనుక నువ్వు నీ తల్లిదండ్రులను బాగా చూసుకున్న రోజే నీకు ఆత్మ సంతృప్తి, నీ తల్లిదండ్రులకి ఆత్మశాంతి దక్కుతుందనే విషయం నువ్వు గ్రహించు. మిత్రులారా, నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.